వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక విజనరీ లీడర్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మరి దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అన్ని రంగాలలో కూడా ముందుకు దూసుకుపోతూ ఉంది. మరి నిన్నటి రోజున విశాఖపట్నం ఇచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ పేరుతో మరి ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారో దాని గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిజంగా ఈ ప్రాంత వాసులుగా, ఉత్తరాంధ్ర వాసులుగా మేమెంతో గర్వపడుతూ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. దానికి ఒక క్లారిఫికేషన్ వచ్చింది, ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం ఇచ్చారని చెప్పి మరి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఖాళీ ప్రాంతంగా ఉన్నటువంటి రైతులు పండించే పంట భూములు ఉన్నటువంటి సారవంతమైన భూములు ఉన్నటువంటి కృష్ణానది డెల్టా ప్రాంతం మరి ఇంచుమించు అప్పుడంటే 1,00,000 కోట్లు చెప్పారు, ఇప్పుడు ఇంచుమించు 3 లక్షల కోట్లు అవుతుంది. అది నిజంగా కూడా గ్రౌండ్ అయ్యేసరికి, అది నిజంగా వాళ్ళు చూపించిన భ్రమరావతి మ్యాప్ చూపించి దాన్ని నిజమయ్యేసరికి 10 ఏళ్ళైనా పట్టచ్చు. అప్పటి కదా 10 లక్షల కోట్లు అవుతుంది. ఇవన్నీ కూడా జరిగే పనులు కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నారు, పరిపాలన వికేంద్రీకరణ మన మూల సిద్ధాంతం అని. సో దానిలో భాగంగా ఇప్పటికే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న నగరాలు ఇవాళ మహానగరాలుగా రూపుదిద్దుకోవడం మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇవాళ ఢిల్లీ ఒక రాజధానిగా ఉన్న ఆర్థిక రాజధాని బొంబాయి అయింది. అట్లాగే చెన్నై కూడా ఒక మహానగరంగా అనేక మనకి ఈస్ట్ కోస్టల్ రీజియన్లో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక క్యాపిటల్గా అటు కలకత్తా కానీ, ఇటు చెన్నై కానీ, అటు వెస్ట్లో బొంబాయి కానీ ఇవి మహానగరాలుగా రూపుదిద్దుకున్నాయి. సో అటువంటి విజన్తో ఈరోజు విశాఖపట్నాన్ని కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు మనం ముందు కొంత ఇన్వెస్ట్ చేస్తే ఇది ఒక మహానగరంగా వడివడిగా కూడా అడుగులు వేస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈ ప్రాంత వాసులందరికీ కూడా నిజంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందే ప్రకటించిన ఒక వరంగా కూడా మన అందరం కూడా భావించవలసి వస్తుంది. చక్కగా మరి ఒక మోడల్ ఐకానిక్ సెక్రటేరియట్ కట్టడం కానీ, మెట్రో ప్రాజెక్ట్స్ కానీ, అట్లాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే చాలా శరవేగంగా మరి దాని నిర్మాణం కూడా పూర్తవుతూ ఉంది. 6 లేన్ రోడ్ కనెక్టివిటీ ఫ్రమ్ విశాఖపట్నం బీచ్ రోడ్ టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అట్లాగే మూలపేట పోర్ట్ మరి దాన్ని కూడా శంకుస్థాపన చేసి తీర ప్రాంతంలో ఇంత పోర్ట్ కనెక్టివిటీ, ఎందుకంటే సుదీర్ఘమైన తీర ప్రాంతం మనకి ఒక వరం ఆంధ్ర రాష్ట్రానికి. వాణిజ్య వ్యాపారాలు విస్తరించడానికి చాలా ఒక ఆధారంగా మనకి పోర్ట్స్ కూడా ఉంటాయి. అది అన్ని రాష్ట్రాలకే అవకాశం ఉండకపోవచ్చు, బట్ మనకి విభజన ఆంధ్ర రాష్ట్రానికి తీర ప్రాంతం ఒక చాలా ఒక మణిహారంగా దాన్ని అభివృద్ధి చేయడానికి, వ్యాపారం విస్తరించడానికి, ప్రజలకి మనకి రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు రావడానికి, ఎక్కువ అభివృద్ధి చెందడానికి, ఎక్కువ టూరిజం రావడానికి అన్ని రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వటం, ఇట్లా అన్ని రకాలుగా కూడా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అన్ని హంగులతో కూడా ఏ రకంగా ముఖ్యమంత్రి గారు దానికి ఒక రూపకల్పన చేశారో ఒక విజన్ విశాఖ డాక్యుమెంటరీ కూడా మనం అందరూ కూడా నిన్న చూస్తూ ఉన్నాము. దానికి మీ అందరి ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రెండవ అంశం గురించి ఒక బీసీ సభను పెట్టి ప్రతిపక్షాలంతా కూడా ఏవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో 2014 నుంచి 19 వరకు ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి బీసీలకి ఏం న్యాయం చేయడం జరిగింది? ఈరోజు మన ప్రభుత్వంలో 25 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటే అందులో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. మనం అందరూ కూడా బస్సు యాత్రలు కూడా బీసీ మంత్రులతోనే మనం వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళే వేదిక మీద వచ్చి ఇంత చక్కగా ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, ఒక రాజ్యాధికారం ఇచ్చింది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి మన జిల్లాకే ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా మరి మనకి బూడి ముత్యాల నాయుడు గారిని, చాలా ఇంపార్టెంట్ శాఖ పంచాయతీరాజ్ శాఖ కూడా మరి ముత్యాల నాయుడు గారికి ఇవ్వటం మరిది బీసీలకు ఇచ్చిన అవకాశం కాదా అని. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు జనరల్ కేటగిరీ కూడా 50% రిజర్వేషన్స్ ఈరోజు మరి నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకి ఇవాళ రాజ్యాంగం కల్పించిన దానికంటే మిన్నగా కూడా మనకి ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకి ఇవాళ అధికారం ఇవ్వటం మనందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మన ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ నవరత్నాల్లో ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా
మెజారిటీ 90% కంటే ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి చెందిన వారికే ఆ పథకాలన్నీ కూడా వర్తిస్తున్నాయనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత కానీ, మరి ఆసరా కానీ, సున్నా వడ్డీ కానీ, మరి అమ్మఒడి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళే ఒక కట్ ఆఫ్ పెట్టిన మన ఇన్కమ్ గ్రూప్ కానీ, లో ఇన్కమ్ గ్రూప్ అంతా కూడా మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకే అవన్నీ కూడా చెందుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి రేపు మనకి చేయూత ప్రోగ్రాము 4వ విడత లాంచ్ చేస్తున్నారు. 45 సంవత్సరాలు దాటినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు మరి వారందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు వరుసగా 75,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చి వారికి ఆర్థిక సహాయం ఇస్తూ వారు చిరు వ్యాపారాలు చేసుకోవాలనంటే వాళ్ళకి వివిధ సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో వాళ్ళకి ఒప్పందం కూడా చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక పాడి పరిశ్రమ పెట్టుకుంటే అమూల్ లాంటి పాడి పరిశ్రమల వాళ్ళతో వాళ్ళకి టైఅప్ చేసి వాళ్ళకి ఎక్కువ ధర చెల్లించి వాళ్ళు ఆ ఉత్పత్తుల్ని కొనేలాగా వాళ్ళు ఒక పరిశ్రమ పెడితే, అదేవిధంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ అట్లా వివిధ రకాల దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను ఈ వ్యాపారం చేసుకుంటాను, ప్రభుత్వం నాకు ఈ ఆర్థిక ఆసరా ఇచ్చింది. అట్లా ఒక మహిళకి 4 సంవత్సరాలు వచ్చింది. గత ఏడాది 18,750 వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అంత వచ్చింది. వాళ్ళకి 75,000 సహాయంతో వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక రూపకల్పన చేశారు. మరి గత ప్రభుత్వం ఏం చేసింది? ఆఖరిని ఎన్నికలకి వెళతానన్న ముందు సంవత్సరం మనకి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు రావడం మన అందరికీ తెలుసు. మన గ్రౌండ్లో పెట్టారు. ఏం తెచ్చారు? ఒక కుట్టు మిషన్లు, లేకపోతే ఒక వాషింగ్ మిషను, ఒక ఇస్త్రీ పెట్టి. అదా బీసీ వర్గాలకు ఇచ్చే గౌరవం అదా అని చెప్తున్నాను. ఎందుకంటే బీసీలు అంటే ఒక రజకుడుగానే ఉండిపోవాలి, ఒక బార్బర్ లాగే ఉండిపోవాలి. ఇవాళ అది కాదు, ఒక ఆర్థిక సహాయం ఇచ్చి వారికి ఏ రంగంలో వాళ్ళకి ఇష్టం ఉంటే కూడా ఆ రంగంలో వాళ్ళకి ఉపాధి కల్పించడానికి వాళ్ళ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది, దానికి ఆర్థిక సాయం ఇస్తుంది. అంతేగాని డబ్బులు ఇవ్వటం కాదు. దాని వెనక ఈ ఉద్దేశం కూడా మీకు తెలియనిది కాదు. కాకపోతే ప్రజల్ని పక్కదోవ పట్టించడం కోసం ఇవాళ బీసీలకి ఏదో ఒక 4,000 ఇచ్చేస్తాము, లేకపోతే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేస్తాము. మరి గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు? ఇవాళ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. మరి చాలా ప్రభుత్వ ధనం ఇచ్చేస్తున్నారు, లేకపోతే చాలా ఖర్చు చేస్తున్నారు. మరి మీరు ఎలా ఇస్తారు 4,000 రూపాయలు? మీరు ఎలా ఇస్తారు? మీకు ఆర్థికంగా మీకు ఎక్కడి నుంచి డబ్బులు పైనుంచి చెట్లకు కాసి మీకు మీ ప్రభుత్వానికి వస్తాయి? అసలు ముందు మీ ప్రభుత్వం వస్తుందనేదే కల. అది అసలు జరిగే పని కాదు. 4,000 ఇస్తాడు అనడానికి ఇవాళ జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడని అందరూ కూడా ఆయన రుజువు చేసుకున్నారు. ప్రజలు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఈయన మాట ఇస్తే మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు. ఎన్ని కరోనా లాంటి కష్టకాలం వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం మరి ఎటువంటి అవినీతికి, వివక్షకి పార్టీలు చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు. వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా వేసింది వాస్తవం కాదా అనేది మీరు గమనించాలి. అందులో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ ఎవరైనా ఉన్నారు. అందులో తీసుకున్న వాళ్ళకి తెలుసు. అవన్నీ కూడా అర్హతే ప్రామాణికంగా ఇచ్చారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఏం చేశాయో మన అందరికీ తెలుసు. సో అందువల్ల ఏంటంటే బీసీలకి న్యాయం వైఎస్ఆర్ ప్రభుత్వంలోని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మాత్రమే జరిగిందని మరి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ, మరి పార్లమెంటు స్థాయిలో ఇవాళ ఎంపీగా నేను చెప్పడానికి ఇవాళ బీసీ వర్గానికి ఎవరైతే బీసీల కోసం పోరాటం చేస్తున్నారో అటువంటి ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభకి అవకాశం ఇచ్చారు. బీసీ సామాజిక వర్గాలకు చెందిన మిగిలిన రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులను కూడా కలుపుకొని మన రాష్ట్రం తరపున బీసీలకు ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని లేఖ ఇవ్వటం, అది నిజమా కాదా మీరే దాన్ని ఒక్కసారి వెరిఫై చేసుకుంటే మంచిది. అది బీసీల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఇవాళ ఇంతమంది ఎంపీలని పార్లమెంటుకి పంపించారంటే మేమందరూ బీసీల కోసం అక్కడ మాట్లాడేము. బీసీలకి ఇంచుమించు 1,00,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్, ఎందుకంటే మనకి ఫైనాన్స్ దీంట్లో మన బడ్జెట్లో 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి రిలీజ్ చేయాలని అందరూ కూడా కేంద్ర మంత్రిత్వ శాఖకి సామాజిక సాధికార సహాయ మంత్రి గారికి లెటర్ ఇవ్వడం వాస్తవం కాదా అని చెప్పి మరి మీకు తెలియజేస్తూ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి బీసీలకని. అట్లాగే బీసీల వాళ్ళకి అప్లిఫ్ట్ చేయటం కోసము వాళ్ళ బీసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కానీ వాళ్ళకి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం కానీ 1,00,000 కోట్లు ఇవ్వాలని చెప్పి అడగటం వాస్తవం కాదా అని చెప్పి మీకు
మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మోసపూరితమైన వ్యాఖ్యలు చేసి ఏదో ఒక మేనిఫెస్టో ప్రకటించి కాదు, ఇవాళ మన ప్రభుత్వం అమలు చేసి చూపిస్తూ ఉంది అని చెప్పి మరి మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత మిన్నగా మన ప్రభుత్వం, ఎందుకంటే కరోనా కష్టకాలంలో సంవత్సరంన్నర పాటు ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, అనేక మంది ఉపాధి కోల్పోయినా మన రాష్ట్రం నిలదొక్కుంది, ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించింది. ఇవాళ జిఎస్టీ చెల్లింపులలో దక్షిణాది రాష్ట్రాలలో మహారాష్ట్ర కంటే కూడా మిన్నగా జిఎస్టీ చెల్లింపులు ఆంధ్ర రాష్ట్రం నుంచి జరిగాయి అంటే దానికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకు పెరిగింది? ప్రజలందరికీ కూడా మరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమం అందింది. వారికి నచ్చిన విషయాలలో వారికి నచ్చిన వ్యాపారం చేసుకునే వెసులుబాటుని ప్రభుత్వం మరి ముఖ్యంగా మహిళలకి, మరి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం కోసం ఇవన్నీ కూడా ఖర్చు పెట్టడం మరి మీకు తెలియనిది కాదు. ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టించే మీ ఎటువంటి సమావేశాలు కానీ, మీ ఎటువంటి మీటింగ్స్ని కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి ఇవాళ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా పార్లమెంట్ అందరికీ కూడా తెలియజేస్తూ మరింత మిన్నగా 2024లో తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. మన విశాఖపట్నం నుంచే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలన మొదలవుతుంది. నిన్నటి రోజున ఆయన చెప్పినట్లుగా సంతకం ఇక్కడి నుంచే పెడతాను అన్న మాట తథ్యం. దీనికి మేమంతా సిద్ధం, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.